మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కూటమి పార్టీల నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు ప్రపంచ మేధావి అని ఎందుకు చెప్తున్నానంటే, తరాలు మారినాయి, ఆలోచనలు మారినాయి, అభిష్టాలు మారినాయి, అవసరాలు మారినాయి. కానీ ఈ భారత జాతిలో అప్పట్లో ఏవైతే అసమానతలు ఉన్నాయో ఆ అసమానతల్ని భవిష్యత్తులో వచ్చేటువంటి సామాజిక రుగ్మతల్ని ఆలోచన చేసి 75 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరనటువంటి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలిగినటువంటి ఒక రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి నాకు తెలిసి ఈ ప్రపంచ మానవాళిలోనే అత్యద్భుతం ఇది. అందుకనే ప్రపంచ మేధావి అని తెలియజెప్తాను. నిజంగా గర్వపడాల ప్రతి భారతీయుడు కూడా. ఇంతటి అసమాన ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి, ఇంత దూరాలోచన కలిగినటువంటి వ్యక్తి మానవాళి మనుగడ కోసం ఒక దేశంలోనే ఒక ఉపఖండంలో ప్రజాస్వామ్యం 4 కాళ్ళ మీద నడవాలనే ఆలోచనతో ఆ రోజున ఆలోచన చేస్తున్నాడంటే దాదాపు సాక్షాత్తు భగవంతుడు ఆయన ఒంట్లోకి వచ్చేసి రాసించుంటాడు. లేకపోతే ఇది ఒక అద్భుతం. 75 సంవత్సరాల తర్వాత కూడా ఇన్ని రకాల మారిన పరిస్థితుల్లో కూడా వచ్చే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నా కూడా దీనికి ధీటుగా అయితే పనిచేయదు. అటువంటి మహానుభావునికి మనమందరం కూడా ఆయన చూపినటువంటి మార్గం కావచ్చు, ఆయన ఆలోచన చేసినటువంటి ఆశయాలు కావచ్చు, కొనసాగించడం ద్వారా ఘనంగా నివాళులర్పించాలా. అప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేవారు ఒక మనిషో లేదు ఒక భారతరత్నో లేదంటే నిలువెత్తు విగ్రహమో కాకుండా భారతీయుల ప్రతి జీవితంలో కూడా అంబేద్కర్ గారు ఉన్నారనే విధంగా చెప్పగలిగిన వాళ్ళమైతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కదిరి నియోజకవర్గ కూటమి పార్టీలందరి తరఫున కూడా ఈ రోజున ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తుంది.